అదే మా పెద్ద వయసు మాట్లాడదాం రేపు రావయ్యా అంటావు. ఎంత బాధలో ఇన్నిసార్లు తిరుగుతాడండి. నీకు తావలో గురువు గారు కనబడి అదేంటి చెప్పి ఎవరు చెప్పేస్తారు నీకు? కృష్ణ పరమాత్మ 12 సంవత్సరాలు సేవ చేసి చెప్పలేదు నీకు. ఇప్పుడు ఎవరు చెప్పేస్తారు? వస్తు రూపంగా నువ్వు తెలుసుకునే వరకు నీకు పనే. ఈ జన్మకు వచ్చినందుకు నాకు తెలిసిపోయిందని ఒకవేళ తెలియజేయాలంటే చిన్నతనం అని ఆయన ఎప్పుడు అనుకున్నావు. నువ్వు ఎప్పుడు చిన్నతనం నువ్వు సభాగ్యంలో ఖాళీ. ఒక గురువు గారు టీచర్ గురువు గారు మాస్టర్ గారు పిల్లలందరికీ ఒరే మీకు కెంపు ఎలాగుంటుందో తెలుసురా అని అడిగాడట. కెంపు వద్దులో వడ్డూరి కెంపు ఎలాగుంటుందో తెలుసు అని అందరూ ఊరుకుంటే అందులో ఒక అబ్బాయి నాకు తెలుసునండి అన్నాడు. నాకు తెలుసునంటే ఒరే ఎలాగుంటుందిరా అన్నాడు. ఎలాగుంటుంది అంటే కుంపట్లాగా ఉంటుందండి అన్నాడు. కుంపట్లు అంటే పూర్వం మన పెద్దలు చలికి చిన్న కొండలు లాంటివి దాన్ని అగ్గేసి ఆ లోపల పెట్టుకొని ముసిమేసుకొని కప్పుకోవాలి, బట్టలు కప్పుకోవడానికి లేక కుంపటి. ఆ కుంపట్లు ఏది తీసుకురారా చూస్తామంటే ఈ ద్వారాలు పట్టవండి, ద్వారాలు తీసేయాలన్నాడు. దీనికి కెంపు తెలియదు సరిగా, కుంపట కూడా ఇది తెలీదు. కెంపు తెలియదు సరే కానీ కుంపట కూడా ఇది తెలియదు. ద్వారాలు పట్టమంటే కుంపట్లో తొట్టదు కాలు మధ్యలో పెట్టుకొని చలి కాపుకుండేవాళ్ళు కుంపటి. అప్పుడు కుంపటి ఉండే పిల్లలు కాపడానికి అడిగి కుంపట్లో అగ్గేసుకుండేవాళ్ళు పూర్వం. ఇప్పుడు లేవు కానీ ఇది కెంపు తెలియదు కానీ కుంపటి కూడా తెలియదు. ఒరే నీకు తెలిసిపోయింది కదా, నువ్వు ఉండిపోరా. ఒరే తెలియదు అందరు రారా ఇలా